నేను చెప్పేది వినిపిస్తుందా? ఇదండి అసలు సంగతి. నేను చెప్పేది వినిపిస్తుందా అనే విషయం మీద ఒక ముసలి భార్యాభర్తల మధ్య జరిగిన సంభాషణ విందాం, సరేనా? ఒకరోజు ఒక ముసలి వ్యక్తి తన ముసలి భార్యకు సరిగ్గా వినిపిస్తుందో లేదోనని తెలుసుకోవడానికి ఆమె దగ్గరకు వెళతాడు. ఇదిగో, నేను చెప్పేది నీకు వినిపిస్తోందా అని అంటాడు. కానీ ఎంతసేపటికి జవాబు రాకపోవడంతో కొంచెం దగ్గరగా వెళతాడు. ఇదిగో, నిన్నే. నేను చెప్పేది నీకు సరిగ్గా వినిపిస్తోందా లేదా? రెండవసారి కూడా జవాబు రాకపోవటంతో ఆయన ఆమెకు మరింత దగ్గరగా, అంటే చెవికి దగ్గరగా వెళ్ళి అంటాడు. ఒసేయ్ చెమిటి దానా, నిన్నేనే అప్పటి నుండి అరుస్తున్నాను. నేను చెప్పేదానికి సమాధానమే చెప్పడం లేదు. అసలు నేను చెప్పేది నీకు వినిపిస్తోందా లేదా అని అంటాడు. దీంతో ఆమె కోపానికి గురై గట్టిగా అరుస్తూ తన ముసలి భర్తతో ఇలా అంటుంది. నీ అబ్బా చెమిటి నా కొడ్డక్క, నీకెన్నిసార్లు వినిపిస్తోందని చెప్పాలిరా? మూడవసారి కూడా వినిపిస్తోందని చెబుతున్నాను. ఇంకొకసారి నాకు ఈ ప్రశ్న వేశావంటే నీ మూతి పళ్ళు నీ మూతి పళ్ళు రాలగొట్టి కాళ్ళు విరగ్గొడతాను, జాగ్రత్త. అందరూ వింటారని నెమ్మదిగా చెబుతున్నా, లేదంటే నిజంగానే నీ మూతి పళ్ళు వినిపిస్తోందా? నీ మూతి పళ్ళు రాలగొట్టి కాళ్ళు విరగ్గొడతాను, జాగ్రత్త. ఇదండి జరిగిన సంభాషణ. ఇంతకీ ఎవరు చెవిటి వాళ్ళంటారు? ఎవరికి వినపడుతుంది, ఎవరికి వినబడటం లేదు? ఏమో మీరే నిర్ణయించండి.